హలో అండి, నా పేరు జాహ్నవి. వెల్కమ్ టు మల్టీ టాస్క్ డైరీస్. ప్రతిరోజు అలారం మోగగానే లేయడం కష్టమే, కానీ మన లైఫ్లో ప్రతిరోజు ఒక కొత్త పేజీని తీసుకొస్తుంది. మన జీవితాన్ని రీస్టార్ట్ చేయడానికి ఎక్కడి నుంచో మొదలెట్టక్కర్లేదు. ఎవ్రీడే ఈజ్ అ న్యూ బిగినింగ్. నిద్రలేస్తూనే ఒక పాజిటివ్ థాట్ ఆర్ ప్రేయర్తో డేని స్టార్ట్ చేయడం వల్ల డే చాలా పీస్ఫుల్గా, ప్రొడక్టివ్గా ఉంటున్నట్టు అనిపిస్తుంది. నిద్రలేవగానే బెడ్ సర్దేయడం, బెడ్షీట్ మడత పెట్టడం ఇవన్నీ చేసేస్తే మళ్ళీ తిరిగి నిద్రపోయే ఛాన్స్ చాలా తక్కువ. అండ్ రూమ్లోకి ఎప్పుడొచ్చినా బెడ్ నీట్గా, ఆర్గనైజ్డ్గా కనిపిస్తూ ఉంటుంది. చల్లని తాజా గాలి హైదరాబాద్ లాంటి సిటీస్లో మనకి దొరకని అరుదైన లగ్జరీ. ఈ టైంలో అయితే ఫ్రెష్ ఎయిర్ హ్యాపీగా లోపలికి వస్తుంది. అండ్ రీసెర్చ్ సేస్ ఈ టైంలో ఉండే ఎయిర్లో చాలా ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ. సో మీ ఇంటి తలుపులు, కిటికీలు తీసి హ్యాపీగా ఎయిర్ని ఎంజాయ్ చేయండి. చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేవాళ్ళు, పొద్దున్నే లేచి చదువుకోవాలంటే ఫస్ట్ చల్లని నీటితో ముఖం కడుక్కోవాలని. ఎందుకంటే చల్లనీళ్ళు మనల్ని లేపడానికి మాత్రమే కాదు, మన బాడీలో సెన్సెస్ని యాక్టివేట్ చేస్తాయి. మార్నింగ్స్లో చల్లనీటి స్నానం అండ్ నైట్స్లో గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం మన బాడీకి చాలా బెనిఫిషియల్. ఫ్రెష్ అవుతుంది మీ నైట్ డ్రెస్ మార్చేసుకొని ఏదైనా కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ వేసేసుకుంటే డే స్టార్ట్ అయిపోయినట్టు ఉంటుంది, మళ్ళీ నిద్ర రాకుండా కూడా ఉంటుంది. నైట్ నుంచి ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ అంతా స్టేగ్నెంట్ అయిపోయి ఉంటుంది. సో యూజువల్గా బ్యాక్ డోర్ ఫస్ట్ తీసేస్తే ఆ ఎయిర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. అందుకే అనుకుంటా మన పెద్దవాళ్ళు ఎప్పుడు వెనక సైడ్ తలుపులు ముందు తీయమని చెప్పేవాళ్ళు. మన బాడీ, మైండ్, సోల్ వీటన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి మన దగ్గర చాలా పురాతనమైన పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి ఇళ్ళకి ముగ్గు పెట్టడం. చాలామంది సైంటిస్ట్ అండ్ రీసెర్చర్స్ చెప్తున్నారు, ఓవర్ యాక్టివ్ మైండ్కి, యాంగ్జైటీకి, స్ట్రెస్కి వీటన్నిటికీ మండల ఆర్ట్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది, మైండ్ కామ్ అవుతుందని. మనకి తెలియని విషయం ఏంటంటే మండల ఆర్ట్ అనేది అసలు మన ముగ్గులో నుంచే పుట్టింది. సో మీకు ముగ్గు వేయడం రాకపోతే చిన్న పేపర్ మీద స్టార్ట్ చేసి చూడండి, చాలా కామ్గా, పీస్ఫుల్గా అనిపిస్తుంది. పొద్దున్నే కాఫీ తాగి డే స్టార్ట్ చేసేవాళ్ళు ఎంతమంది? నేను ఒకప్పుడు అలాగే ఉండేదాన్ని. కానీ పడగడుపున కాఫీ తాగడం అంత మంచిది కాదు. అందుకే అల్లం, పచ్చి పసుపు ఇంకా ఉసిరికాయ ఈ మూడింటిని గ్రైండ్ చేసి క్యూబ్స్గా పెట్టేసుకుంటా. ఈ రోజుతో లాస్ట్ది. అది స్ట్రెయిన్ చేసేసుకొని హ్యాపీగా తాగేయచ్చు. డీటెయిల్ రెసిపీ కోసం కింద కమెంట్ చేయండి. పొద్దున్నే సన్ రైజ్కి ముందు ఒక 1 to 1.5 hour టైంని ఉషస్ సమయం అంటారు. ఈ టైంలో మన మైండ్ చాలా క్లారిటీతో పనిచేస్తుంది. 2024 నా లైఫ్లో నేను చాలా పోగొట్టుకున్న ఇయర్. నా కెరియర్ ఏది వద్దు అని ఒక రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకొని ఉండిపోవాలనుకున్నా. ఒకరోజు మా అమ్మ ఒక మాట చెప్పింది, నీ జీవితాన్ని వేస్ట్ చేసుకునే హక్కు నీకుంటే దాన్ని బతకాల్సిన బాధ్యత కూడా నీదే అని. సో లైఫ్ని మళ్ళీ ట్రాక్లో తెచ్చుకోవడానికి చేసే చిన్న చిన్న ప్రయత్నాలే ఈ వీడియో. క్లినిక్కి వెళ్ళాక నా బాడీ, నా మైండ్ ఏం చెప్తుందో వినే టైం నాకు ఉండదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు లిసన్ వాట్ మై ఇన్నర్ వాయిస్ హ్యాస్ టు సే. మనతో మనం గడపడానికి, మన మనసు మాట మనం వినడానికి చాలా యూజ్ అవుతాయి మార్నింగ్స్. ఈ వీడియో ఎడిట్ చేస్తూ చూశాను, ఇంకా చంద్రుడు ఆకాశంలోనే ఉన్నాడు. మీలో ఎంతమంది గమనించారు?
మన సోల్కి మనతో మనకి కనెక్షన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. లేదు అంటే మన బ్రెయిన్ ఏవేవో మైండ్లో నింపేసుకుని వాటితో గజిబిజి థాట్స్ అన్నీ తీసుకొచ్చి చాలా ఓవర్ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మన మైండ్కి బాడీకి కూడా కొంచెం ఎనర్జీ అవసరం. అందుకే మెడిటేషన్ చేయడము లేదు చిన్న చిన్న స్ట్రెచ్చింగ్స్ చేయడము చాలా యూజ్ అవుతాయి. మెడిటేషన్, ధ్యానం మన మైండ్లో ఉన్న చాలా ఆలోచనలని నియంత్రించడానికి మనకి చాలా హెల్ప్ అయ్యే టూల్ మెడిటేషన్. మెడిటేషన్ చేయడం అంటే అసలు మైండ్లోకి ఆలోచనలు రాకపోవడం కాదు, మన శ్వాస మీద అట్లీస్ట్ మనం ధ్యానం చేస్తున్నంతసేపు ధ్యాస ఉంచడం. రోజు ఒక 10 నిమిషాలు కూడా కుదరకపోతే ఒక 5 కళ్ళు మూసుకొని అసలు మీ మనసు ఏం చెప్తోంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ శ్వాసని నియంత్రించండి. మీకే ఆ డిఫరెన్స్ మెల్లమెల్లగా అర్థమవుతుంది. నేను ఇప్పుడిప్పుడే యోగా ఇంకా మెడిటేషన్లో చిన్న చిన్నవి తెలుసుకుంటున్నాను. మీకు దీని మీద ఏమన్నా ఐడియా ఉంటే ప్లీజ్ నాకు చెప్పండి. ఐ వుడ్ లవ్ టు నో. సూర్య నమస్కారాలు ఆర్ సన్ సాల్యుటేషన్స్ మన బాడీలో ఉన్న ప్రతి మజిల్ని యాక్టివేట్ చేయడానికి చాలా యూజ్ అయ్యే మెథడ్ ఇది. ఒక్కో సూర్య నమస్కారానికి మన బాడీ ఆల్మోస్ట్ 15 క్యాలరీస్ని ఫినిష్ చేస్తుంది. అంటే 15 క్యాలరీలు బర్న్ అవుతాయి అన్నమాట. అంటే 108 సూర్య నమస్కారాలు చేయగలిగినప్పుడు మన బాడీ మనం రోజులో యూజ్ చేసుకునే అన్ని క్యాలరీస్ని యూజ్ చేసేసుకుంటుంది. నేను ప్రజెంట్కి 10తోనే స్టార్ట్ చేస్తున్నాను. ఫిబ్రవరి లోపల 21 అవుతాయో లేదో చూడాలి. మెల్లగా తెల్లారుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. యోగా మ్యాట్ పెట్టడానికి రూమ్లోకి వచ్చి చూశాను. ఎంత ప్రశాంతంగా చల్లగా హాయిగా ఉందో. అంతలో టైం చూస్తే అప్పుడే 6:30 అయిపోయింది. ఇంక సరే అని పూజ మొదలెడుతున్నాను. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోగసరం అపహాయ రఘుత్వయమన్యమహం నత కంచన కంచన జాతు భజే వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. తరతరాల జ్ఞానాన్ని మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం చాలా ప్రాక్టికల్గా ఇచ్చింది సనాతన ధర్మం. అందులో నేచర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దీనినైనా ఒక బ్యాలెన్స్తో బతకాలని అండ్ మనకి హెల్ప్ చేసే ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పాలని మనకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తుంది. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు చూడ్డానికే కాదు, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా. మీ వైటమిన్ డి చాలా తక్కువ ఉంటే మార్నింగ్ ఒక 10 నిమిషాలు హ్యాపీగా సూర్యుని ముందు నిలబడండి. నీరెండ చాలా మంచిది. మీకు ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా ఇది ట్రై చేసి చూడండి. మన తెలుగులలో కాఫీకి ఒక స్పెషాలిటీ ఉంది.
కానీ రోజు ఫిల్టర్ వేసుకోవడం అంటే కొంచెం కష్టమే. సో ఇన్స్టెంట్ కాఫీని కూడా ఫిల్టర్ రుచిలో రావడానికి ఏం చేయాలో ఈరోజు చూద్దాం. కాఫీ పొడిలో కొంచెం చక్కెర వేసుకుని దానిలోనే ఒక 2 చుక్కల నీళ్లు కలిపి బాగా గిలక్కొట్టేయండి. బాగా కాచిన పాలని ఇప్పుడు దానిలో పోసుకుని హ్యాపీగా ఇంకో గ్లాస్ తీసుకొని అటు ఇటు గిలక్కొట్టేసుకుంటే మంచి కాఫీ రెడీ అవుతుంది. ఇన్స్టెంట్ కాఫీ ఒక్కొక్కసారి పాలల్లో సరిగ్గా కలవదు, అందుకే రుచి రాదు. నీళ్ళల్లో అయితే ఈజీగా కలిసిపోతుంది. సో ఆటోమేటిక్గా ఫిల్టర్ కాఫీకి ఉండే కొంచెం టెక్స్చర్, టేస్ట్ అన్నీ వచ్చేస్తాయి. నేను చాలా రీసెంట్గానే భగవద్గీత చదవడం స్టార్ట్ చేశాను. ఇది ఇస్కాన్ వాళ్ళది. ఈ పుస్తకంలో ఇల్లస్ట్రేషన్స్ అసలు చాలా అద్భుతంగా, అందంగా ఉంటాయి. ఈరోజు కర్మయోగం 3వ అధ్యాయంలోని మొదటి శ్లోకంతో స్టార్ట్ చేస్తున్నాను. గీత చదవడం వల్ల మెల్లమెల్లగా లైఫ్లో చిన్న చిన్న విషయాల్లో చాలా క్లారిటీ వస్తుంది. జర్నలింగ్, విజన్ బోర్డ్స్ ఇవన్నీ ఈ ఇయర్లో చాలా హైప్ అయిన విషయాలు. కానీ జర్నలింగ్ నిజంగానే మనకి చాలా హెల్ప్ చేస్తుంది. మన థాట్స్ని రిఫ్లెక్ట్ చేయడానికి, మన మేనిఫెస్టేషన్స్ని మనకి క్లియర్గా ఉంచుకోవడానికి, గోల్స్ని రీచ్ అవ్వడానికి. ఇలా ఈరోజు షటిల ఏకాదశి. మెల్లగా లైఫ్లో మళ్ళీ ఏకాదశి ఫాస్టింగ్ స్టార్ట్ చేయాలనే ఒక చిన్న ప్లాన్ ఉంది. మన మనసులోని థాట్స్ని ఒక బుక్లో రాసుకోవడం వల్ల ఆలోచనలు ప్లాన్స్ అవుతాయి, ప్లాన్స్ గోల్స్ అవుతాయి, అండ్ గోల్స్ రియాలిటీ అవుతుంది. జర్నలింగ్ చాలా యూజ్ అయ్యే ప్రాసెస్, ట్రై చేసి చూడండి. ఇలా ప్రొడక్టివ్గా, మైండ్ఫుల్గా మన మార్నింగ్ స్టార్ట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా, క్లియర్గా అండ్ గోల్ ఓరియంటెడ్గా ఉండొచ్చు. నేనైతే క్లినిక్కి రెడీ అయిపోతున్నాను. అండ్ ఇన్ని ఒకేసారి చేయాలి అనే రూల్ ఏం లేదు. ఈ పాయింట్ ఆఫ్ లైఫ్కి రావడానికి నాకు కూడా ఆల్మోస్ట్ 2 నెలలు పైగా పట్టింది. సో వీటిలో మీకు యూజ్ అయ్యేవి ఏమన్నా ఉంటే అవి మాత్రం ఖచ్చితంగా నాతో షేర్ చేయండి. అండ్ ఇంకేవైనా ఐడియాస్ మీ దగ్గర ఉంటే కామెంట్స్లో నాతో పంచుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ ఫిజికల్ అపియరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సన్ ప్రొటెక్షన్ ఇవన్నీ చాలా బేసిక్ థింగ్స్, కానీ రోజు చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. మార్కెట్లో ఉన్న ప్రతిదీ వాడమని చెప్పట్లేదు, కానీ మీకు సూట్ అయ్యే 1-2 ప్రోడక్ట్స్ని రోజు వాడడం వల్ల మీ స్కిన్ మెల్లగా బెటర్ అవుతూ వస్తుంది. అండ్ ట్రస్ట్ యువర్ జర్నీ. ప్రతిరోజు ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. 1 స్టెప్ ఎట్ టైం, 1 మూమెంట్ ఎ డే మీ లైఫ్ని మెల్లగా బెటర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. ఇది నా లైఫ్ని బెటర్ చేసుకునేందుకు నేను చేస్తున్న చిన్న ప్రయత్నం. చూస్తూ క్లినిక్కి వెళ్ళిపోవాల్సిన టైం అయిపోతుంది. మళ్ళీ కలుద్దాం. నా లైఫ్ని బెటర్ చేసుకోవడానికి నేను చేస్తున్న చిన్న ప్రయత్నాలని ఇలా వీడియో తీస్తూ మీకు ఇక్కడ పెడుతూ ఉంటాను. సైనింగ్ ఆఫ్, జాహ్నవి.